అతి సర్వత్ర వర్జియేత్ అంటారు. ఏది కూడా అతి పనికిరాదు. ఓ రకంగా చంద్రబాబు గారు తన మిత్రుడే కొడుకుకి న్యాయం చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఎందుకంటే వాస్తవంగా రాష్ట్రంలో సెలబ్రిటీ ఇమేజ్ లేదా క్రౌడ్ పుల్లర్లు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి తెలుసు. క్రౌడ్ పుల్లర్లు ఎప్పుడు కెలకూడదని తెలుసు. పవన్ని కెలికిన జగన్ దెబ్బతిన్నాడు. ఆయన అక్కడ ఆపి ఇక్కడ ఆపి జగన్ ఆపి ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకునే పాఠం ఏంటి, నేర్పే పాఠం ఏంటి? అదేదో ఇదివరకు జనసేన వాళ్ళు ఇప్పుడు కూటమి కట్టాక ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అయితే 60-40 అనేవాళ్ళు, అధికార పక్షం ప్రతిపక్షం అని. ఇప్పుడు అట్లాగైనా లేకపోతే ఓ పరామర్శకి రైతుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారు. ఓ నాయకుని పోనిస్తే సింపుల్గా అయిపోయేది కదా. వీలుంటే బందోబస్తు ఏర్పడి, ఎక్కువ బందోబస్తు ఏర్పడి చేసి చక్కగా రోప్ పార్టీ పెట్టు. అది అంతా బాగున్నప్పుడు 10,000 మంది వస్తే ఆపుతారన్నప్పుడు, తొక్కుతారన్నప్పుడు, వేధిస్తారన్నప్పుడు, విసిగిస్తారన్నప్పుడు ఆటోమేటిక్గా కసి కొద్దీ వెళ్తారు, ఎగబడి వెళ్తారు, చాట్ నుంచి వెళ్తారు, ప్లాన్ చేసుకుని వెళ్తారు. జరిగింది అదే. టోటల్లో నుంచి వెళ్ళారు, చాటు మార్గాల్లో నుంచి వెళ్ళారు. 500 మందిని అలౌ చేస్తామంటే ఇప్పుడు అది 5,000 అందామా, 10,000 అందామా, 50,000 అందామా? జనం ఎగబడి రావడానికి కారణమైంది ఏంటంటే ప్రభుత్వం అణచివేస్తోంది అన్నటువంటి ఫీలింగ్. మన సత్తెనపల్లి ప్రోగ్రాం సక్సెస్ అయినా, ఇవాళ ఈ ప్రోగ్రాం సక్సెస్ అయినా కారణం ప్రభుత్వమే. పొదుల్లోది సక్సెస్ అయినా కారణం ప్రభుత్వమే. అతిగా దాని మీద స్పందించి పెద్ద సంఖ్యలో, పదుల సంఖ్యలో మంత్రులు, పదుల సంఖ్యలో పార్టీ నాయకులు, దాంతోపాటుగా స్వయంగా చంద్రబాబు గారు లాంటి వాళ్ళే మాట్లాడుతూ ఉండటం, దండయాత్రలు అది ఇదని పోలీసుల చేత యాక్షన్ అంటాం, రౌడీ షీట్లు పెట్టిస్తాం, ఇట్లాంటివి ఎప్పుడైతే అన్నారో జనం ఎగబడి వచ్చారు. దాని ఇంపాక్ట్ ఇవాళ సక్సెస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా రాజకీయాల్లోకి రావడానికి చంద్రబాబు గారి కారణం. ఎందుకని ఆ రోజున జగన్ పరిటాల రవి హత్య కేసులో నిందితుడు అని అనుమానితుడు అని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించడం, అప్పుడు జగన్ మీద సిబిఐ దర్యాప్తుకి ఓపెన్గా రాజశేఖర రెడ్డి మాట్లాడటం, అప్పుడు జనం దగ్గరికి ఓపెన్గా ఇంటర్వ్యూలు ఇచ్చి కనబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగా ఆ తర్వాత జగన్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం. చేసింది కాంగ్రెస్, సోనియా గాంధీ అయినా చేయించింది తెలుగుదేశం అన్న జనంలో బలంగా పడిపోయింది. దానికి కారణం ఏంటంటే కోర్టులో ఆ పిటిషన్లో కాంగ్రెస్ అయితే కొట్టుకుపోయేది, తెలుగుదేశం ఇంప్లీడ్ అయింది. కాబట్టి న్యాయపరంగా వీళ్ళకున్న కమాండ్ కారణంగా జగన్ జైలుకి వెళ్ళడానికి కారణమైంది. అది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. జగన్మోహన్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి కావడానికి అదే ఉపయోగపడింది. అంటే ఓ రకంగా తన మిత్రుడి కొడుకుని పార్టీ అధ్యక్షుడిగా, ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా నిలబెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. ఇవాళ 11 సీట్లకు పడిపోయినటువంటి జగన్ని మళ్ళీ లేపుతోంది ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా. ఆ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలే. మరి ఇది మంచిగా చెడుగా అన్నది ఎప్పటికైనా ఆలోచించుకుంటారా లేదా అన్నది తేల్చుకోవాలి.